ఒక వ్యక్తి యేసునందు అంగీకరించిన తర్వాత వారు దేనిలో ఎదగాలి, ఏవే విషయాలు తెలుసుకోవాలి, క్రీస్తులో ఎలాగా బలపరచబడాలి, దేవుని యొక్క చిత్తం ఏంటో ఇవన్నీ కూడా విశ్వాసులు అనుభవించాలని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు మనం కూడా ఈ వాక్యాలను తెలుసుకొని మనం కూడా ఈ యొక్క చెప్పబడిన విషయాల ప్రకారం మనం కూడా వీటిలో ఎదగాలని ఈనాడు మనం ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. కాబట్టి దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడంటే 9వ వచనం ప్రకారం, అందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయట మానక అంటే అర్థమైందంట మర్చిపోకుండా ప్రతిదినం ఈ విషయాలను ప్రజలైన విశ్వాసులైన ఈ కొలసీ సంఘానికి చెందిన విశ్వాసులు అందరి నిమిత్తం మానక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన విషయాలు ఏంటంటే ఇక్కడ రాయబడింది. మొదటిది ఏంటంటే, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభుని సంతోషపరచునట్లు ఆయనకు తగిన వారుగా నడుచుకొనవలనియు. చూడండి, ఆయనకు తగిన వారుగా నడుచుకొనవాలని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ కొన్ని 3 విషయాలు మనం చూద్దాం, తర్వాత ఉన్న విషయాలు వివరించుకుందాం. ఒకటి ఏంటంటే సంపూర్ణ జ్ఞానము గలవారుగా ఉండాలి. రెండవది ఆత్మ సంబంధంగా వివేకము గలవారై ఉండాలి. విశ్వాసులు ఎలాగ ఉండాలంటే జ్ఞానమందు సంపూర్ణులుగా ఉండాలి. జ్ఞానమందు సంపూర్ణులుగా. సంపూర్ణత అంటే ఏంటి అంటే సగం తెలిసి సగం తెలియకుండా ఉండకూడదు, పరిపూర్ణంగా తెలుసుకోవాలి. కాబట్టి ఆ జ్ఞానం ప్రతి విశ్వాసి ఏమంటున్నాడంటే అజ్ఞానులుగా ఉండకూడదు. చూడండి, ఎఫెసీ సంఘానికి రాస్తూ అక్కడ చెప్తున్న ఒక మాటను మనం గమనిస్తే, ప్రతి ఒక్క విశ్వాసి జ్ఞానులుగా ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. 5వ అధ్యాయంలో ఈ మాట రాస్తాడు. 5వ అధ్యాయం మనం చూస్తే 15-16 వచనాన్ని మనం గమనిస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక, ఎలాగ కాకుండా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అంటే ప్రతి ఒక్క విశ్వాసి దేంట్లో ఎదగాలి అంట? జ్ఞానమందు ఎదగాలి. జ్ఞానం అంటే ఏంటి ఎంతకీ అంటే మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుని గురించి పూర్ణంగా తెలుసుకోవడమే జ్ఞానం. అమ్మా, యేసు ప్రభుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడమే జ్ఞానం. దేవుడట యేసు ప్రభుని మరుగు చేసి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్తాడు. పౌలు రాస్తూ ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, దేవాతి దేవుడు మన ప్రభును యేసుక్రీస్తును మరుగు చేసి ఉన్నాడు. జగత్పునాది వేయబడక మునిపే ఆయన నిర్మించి ఆయన గురించి మరుగు చేశాడు. మేము ఆయన గురించి తెలియచేస్తున్నాము. 2వ అధ్యాయానికి వస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం చూస్తే 6వ వచనం మనం చూద్దాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాం. ఏం బోధిస్తున్నామంట? జ్ఞానాన్ని బోధిస్తున్నాము. అది ఈలోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగతుత్పత్తి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము
నియమించెను. హల్లెలూయా. చూడండి, ఆ జ్ఞానం మరుగై ఉన్న దేవుడు మరుగు చేసి ఉన్నాడు. మరుగు అంటే ఏంటి? దాచిపెట్టడం, ఎవరికి అర్థం కాకుండా దాచిపెట్టడం. అలాగనే దేవుడంట తన కుమారుడైన యేసు ప్రభును మరుగు చేసి ఉన్నాడంట ఈ అంత్య దినాల్లో బయలుపరచడానికి. కాబట్టి పౌలు ఏమంటాడంటే పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానమును బోధిస్తున్నాము, అంటే క్రీస్తుని ప్రకటిస్తున్నాము. క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడండి, ఈ మాట మనం చూస్తే మొదటి అధ్యాయంలో కూడా మనం చూద్దాం. మొదటి అధ్యాయము 30-31 వచనం కూడా చదువుదాం. అయితే దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. హల్లెలూయా చెప్తాం గట్టిగా. చూడండి, యేసు ప్రభు ప్రతి ఒక్క విశ్వాసికి ఏమై ఉన్నాడంటే జ్ఞానమై ఉన్నాడు. చూడండి, మళ్ళీ చదవండి ఆ మాట. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలని రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన అనగెవరు? యేసు ప్రభు మనకు ఏమై ఉన్నాడంట? జ్ఞానమై ఉన్నాడు. తర్వాత ఆ ప్రభు అయిన యేసు మనకి నీతి అయి ఉన్నాడు. ఆయన మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు. అంటే ఆయన ద్వారానే మనం విమోచింపగలం, ఆయన ద్వారానే మనం పరిశుద్ధులుగా జీవించగలం, ఆయన ద్వారానే మనం నీతిని సంపాదించుకోగలం. తర్వాత ఆయనే మనకు జ్ఞానమై ఉన్నాడు అని రాస్తాడు. ఇంకొక మాట మనం గమనిస్తే 24వ వచనంలో మనము గమనిస్తే క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు అని రాస్తాడు. చూడండి, అందరూ చూడండి, వాక్యాన్ని చూడండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రివారుగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు ఎవరంట? క్రీస్తుని గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఆయనే మనకు జ్ఞానమే, దేవుని జ్ఞానం. కనుక ప్రతి విశ్వాసి ఎలాగ ఉండాలంటే జ్ఞానమందు సంపూర్ణులుగా ఉండాలి. అంటే క్రీస్తుని గురించి పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలి. సగం తెలిసి సగం తెలియకుండా ఉండకూడదు. కాబట్టి పౌలు కొలసి సంఘానికి రాస్తూ దేవునికి ప్రార్థిస్తూ ప్రతి విశ్వాసి ఎలాగా ఉండాలని ప్రార్థిస్తున్నాడంటే పరిపూర్ణ జ్ఞానం గలివారై ఉండాలి. దేవుని గురించి, క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. క్రీస్తు గురించి ఎలాగ మనం తెలుసుకుంటాం? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే మనకు క్రీస్తు అర్థమవుతాడు. హల్లెలూయా. కాబట్టి కొలసి రాసిన పత్రిక మొదటిగా పౌలు ఏమని ప్రార్థిస్తున్నాడంటే సంపూర్ణ జ్ఞానం, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా ఉండాలి. దేవుడంట మనకు ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. ఏమనుగ్రహించాడంటమ్మా? ఆత్మను. ఈ ఆత్మ మనకు అనేక విషయాలు బయలుపరుస్తుంది. ఈ లోక విషయంలో, ఈ లోకములో జ్ఞానం ఉన్నాయి. ఇది లౌకిక జ్ఞానం. ఈ భూ సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి మానవునికి సాధ్యం. అయితే దేవుని సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే ఈ లౌకిక జ్ఞానము పనికి రాదు. అయ్యా, ఈ భూమి సంగతులు మాత్రమే మానవునికి అర్థమవుతాయి. కానీ దేవునికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే మనకు ఈ లోక సంబంధమైన జ్ఞానము దేనికి కూడా పనికిరాదు. అది దేవుడే తన ఆత్మ ద్వారా మనకి బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం చూస్తే కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చక్కగా రాస్తాడు. దేవుడు మనకు తన ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయంలో
మనము 9వ వచనం చదువుదాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనుష్య హృదయమునకు గోచరము కాని. అంటే మనుషులకు ఎవరికి అర్థం కాదంట. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో. అయ్యా, దేవుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించే వారి పట్ల దేవుని ఉద్దేశము ఏ మనిషి కూడా అర్థం కాదు, హృదయానికి గోచరం అవ్వదు, కంటికి కనబడదు, చెవికి వినబడదు. అయితే ఎలాగ తెలుస్తుంది? ఎలాగ తెలుస్తుంది అంటే వివరిస్తాడు 10వ వచనంలో. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అంటే ఆత్మదేవుడు మనకు దేవుని విషయాలు తెలియజేస్తాడు. అదే ఆ కొలసి రాసిన పత్రికలో ప్రతి మనిషి ఎలాగ ఉండాలంట? ఆత్మ సంబంధమైన తెలివి. అక్కడ ఈ అట్ట పెట్టుకుని ఒకసారి చూద్దాం. ఏమో కలిగి ఉండాలంట, ఏమని కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు? వివేకం. ఆత్మ సంబంధమైన వివేకం. ఇదే దేవుడు తెలియజేసే మాటలు. ఇప్పుడు మనం చదివాం కదా 10వ వచనంలో. మనకైతే దేవుడు వాటిని ఎలా తెలియజేస్తున్నాడంట? ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ మనుషుల్లో ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి కూడా తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ మనకి ఏం చెప్తుంది అంటే దేవుని విషయాలు తెలియజేస్తుంది. అదే ఆత్మ సంబంధమైన వివేకము. ఒక విశ్వాసి దేవుణ్ణి ఎరిగితే అతడు ఆ విశ్వాసికి దేవుడు దయచేసే ప్రతి ఆశీర్వాదం అది భూ సంబంధమైనవి కావు తెలుసుకోవడానికి. లౌకిక జ్ఞానం వల్ల మనం తెలుసుకోలేం. అది కంటికి కనిపించదు, చెవికి వినబడదు, మనుషులు ఆలోచించాలన్నా అది అర్థం కాదు. ఆ అర్థం కాని విషయాలు, కంటికి కనిపించని విషయాలు, చెవికి వినబడని విషయాలు ఎవరు తెలియజేస్తారంట? దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మ సంబంధంగా మనకు ఏం కలిగి ఉండాలంట? తెలివి కలిగి ఉండాలి. అంటే ఆత్మ ద్వారా తెలియజేసే మాటలు గ్రహించేవారుగా ఉండాలి. చూడండి, ఒక మాట యేసు ప్రభు సువార్త ప్రకటించేటప్పుడు గ్రామాల్లో బహుజన సమూహం ఆయన చుట్టూ వెనుక వస్తూ ఉంటే యేసు ప్రభు పేతురుని అడుగుతాడు, శిష్యులను అడుగుతాడు. ఏమనంటే, ఈ ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. విన్నారా ఎప్పుడన్నా? ఏమనుకుంటున్నారు అని అడిగితే శిష్యులు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒకరు ప్రవక్తవని, ఒకరు ఏలియావని, ఇలాగా కొన్ని పేర్లు చెప్తారు. అయితే మీరు ఏమనుకుంటున్నారు అని పేతురుని అడిగితే, నువ్వు పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడని పేతురు చెప్పిన వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇది పరలోకం నుండి నీకు బయలుపరిస్తేనే కానీ నీ అంతటా నువ్వు చెప్పిన విషయము కాదు అని చెప్తాడు. అంటే మనుషులు ఒక్కొక్కరిగా అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు యేసు ప్రభుని. ఆయన గొప్పవాడని కొంతమంది, ప్రవక్తల్లో ఒకడని కొంతమంది, ఏలియా అని కొంతమంది. ఎందుకంటే అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి జనాల్లో వచ్చిన ఆ యొక్క ఏమంటారు ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, అడిగినప్పుడు కొందరు ఏలియా అంటున్నారు, కొందరైతే ప్రవక్తల్లో ఒకడంటున్నాడు, కొంతమంది గొప్పవాడు అంటున్నారు అని అన్నప్పుడు పేతురుని అడిగి నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతున్నా అన్నప్పుడు ఇది దేవుని వద్ద నుంచి వచ్చిన ఆ మాట తప్ప నీకై నువ్వు చెప్పలేదు. అలాగనే దేవుడు ప్రతి విశ్వాసికి ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇచ్చి ఉన్నాడు.
ఆత్మ సంబంధంగా గ్రహించడానికి, దేవుని ఆత్మ ద్వారా తెలుసుకునే ఆ తెలివిలో ప్రతి ఒక్క విశ్వాసి ఉండాలి అనేది పౌలు యొక్క వేదన, ప్రార్థన అయి ఉన్నది. హల్లెలూయా. ఇంకేమంటాడంటే జ్ఞానమందు అభివృద్ధి అవ్వాలి అంటాడు. రండి కొలసి రాసిన పత్రికలో చూడండి, కొలసి సంఘానికిలో ప్రతి విశ్వాసి ఎలాగ ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండాలి, ఆత్మ సంబంధంగా వివేకము గలవారుగా ఉండాలి, ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించాలి. ఈ చిత్తానికి వద్దాం ఒకసారి. తర్వాత ఏమంటాడంటే ప్రతి సత్కార్యంలో సఫలమవ్వాలి. దేవుని విషయమైన జ్ఞానమందు ఏమవ్వాలంటే ప్రతి ఒక్క విశ్వాసి అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ఏం చేయాలంట, ప్రభుని సంతోషపరిచేవారుగా ఉండాలి. ఇది ప్రతి విశ్వాసి చేయవలసిన పని. ఒకటి ఏంటంటే పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధంగా వివేకము గలవారుగా ఉండాలి. ఇప్పుడు రెండవది మనం వస్తే ఏమంటాడంటే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారుగా ఉండాలి. ఎవరి చిత్తమమ్మా? దేవుని చిత్తములో మానవులు అనగా విశ్వాసులు జీవించాలనేది పౌలు యొక్క వేదన. మన జీవన విధానంలో దేవుని చిత్తాన్ని కలిగి ఉండాలి. అందుకనే ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట, రండి దేవుని యొక్క చిత్తము మనము కలిగి ఉండాలి. ఎఫెసీ సంఘాన్ని రాస్తూ 5వ అధ్యాయంలో మనము 17వ వచనాన్ని గమనిస్తే 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకోండి. ఎవరి చిత్తం గ్రహించుకోవాలా? ఎవరి చిత్తము గ్రహించాలంటమ్మా? దేవుని చిత్తం ఏది? మనం జీవిస్తున్న జీవన విధానములో మనం చేస్తున్న క్రియలు దేవుని చిత్తానుసారంగా ఉందా అంటే, చిత్తం అంటే ఏంటి అంటే ఇష్టం అమ్మా. చిత్తం అంటే ఏంటి? ఇష్టం. ఎవరికి ఇష్టమైన క్రియలు? దేవునికి ఇష్టమైన క్రియలు. ఇంకొక మాట చెప్పాలంటే ప్రీతికరమైన క్రియలు. అదే అధ్యాయంలోనే మనం 10వ వచనం చూడండి, 10వ వచనం చదవండి. గనుక ఎవరికి ప్రీతికరమంట? ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని ఏం చేయాలంట? పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ప్రతి విశ్వాసి పరీక్షించాలి. మనం జీవించే జీవన విధానాల్లో మనం చేస్తున్న క్రియలు ఉన్నాయో, ఆ క్రియలు అన్ని క్రియలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా, దేవునికి అయిష్టంగా ఉన్నాయా? ఏం చేయాలంట? పరీక్షించాలి. ఏం చేయాలంటమ్మా? ఆ పరీక్షించినప్పుడు నీకు దేవుడు బయలుపరిచి దేవునికి ఇష్టమైనదేంటో ఇష్టము లేదేంటో నువ్వు తెలుసుకున్నాక, ఇష్టము లేనిది ఏం చేయాలంట? వదిలిపెట్టాలి. దేవునికి ప్రీతికరమైన క్రియలే నువ్వు పాటించాలి. ఎందుకంటే చాలా క్రియలు దేవునికి సంబంధము లేని క్రియలు ఉన్నాయి. అమ్మా వింటున్నారా లేదా? అర్థమవుతుంది ఏమన్నా? మన జీవన విధానాల్లో దేవునికి అయిష్టమైన క్రియల జోలికి మనము పోకుండా జాగ్రత్త పడాలి. ఆ ఇష్టం లేని క్రియలు చాలాసార్లు మనం చదువుకున్నాం. ఈ దినము కూడా కొన్ని మాటలు మనం చదువుకుంటే 5వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటే, మీలో జారత్వము కానీ ఏ విధమైన అపవిత్రయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. అంటే ఎత్తకపోవడం, అంత అపవిత్రమైనవి మీ నోట్లో రానికుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడుతున్నామా? జాగ్రత్తగా ఉంటున్నామా? మనకు మనమే పరీక్షించాలి. చూడండి, ఇది దేవునికి ఇష్టం కాదు ఇవన్నీ క్రియలు. 4వ వచనం నుంచి, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ, చూస్తున్నారా ఏమంట? బూతులైనను పోకిరి మాటలైనను
సరసోక్తులైనను ఏం చేయకూడదంట, ఉచ్చరింపకూడదంటే ఏంటి అర్థం? పలకకూడదు. జాగ్రత్త పడుతున్నామా? పరీక్షిస్తున్నామా? మన నోట్లో నుంచి వచ్చే మాట ఇది దేవునికి ఇష్టమా లేకపోతే ప్రీతికరమా, దేవుని చిత్తమా అని గ్రహిస్తున్నామా? పరీక్షించాలి. మనం క్రీస్తును విశ్వసించిన తర్వాత ఆయన చిత్తములో మనం ఉన్నామా లేదా అనేది తెలుసుకోవాలి. చాలామంది క్రైస్తవులుగా ఉంటున్నారు, మందిరానికి వస్తున్నారు, బైబిల్ పట్టుకుని వస్తున్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు, మంచిగా జీవిస్తున్నారు. కానీ వారు జీవన విధానంలో, వారు చేసే క్రియల్లో, వారు చెప్పే మాటల్లో, ప్రవర్తనలో ఏమాత్రము దేవుని చిత్తము కాని క్రియలు చేస్తూ దేవునికి ఇష్టము లేకుండా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి కొలసి సంఘానికి చెందిన విశ్వాసులు మీరు దేవుని చిత్తానుసారంగా జీవించాలని అనుదినము పౌలు గారు ఏం చేస్తున్నాడంటమ్మా అంటే దేవునికి మనం ఇష్టంగా ఉండాలని ఈనాడు మనము కూడా అలాగా దేవుని చిత్తానుసారంగా జీవించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన యొక్క క్రియల్లో ఎవరిని సంతోషపరచాలంట? దేవుని చాలామంది దేవుణ్ణి సంతోషపరిచేవారుగానే ఉన్నారా? మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దేవుని సంతోషపరిచేవారుగానే ఉన్నారా? నీ క్రియలు బయట వారు చూసినప్పుడు దేవునికి మహిమకరంగానే ఉన్నాయా? ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. చూడండి ఇంకేం అంటున్నాడంటే 5వ వచనంలో, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని రాజ్యం యొక్కయు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిత్యముగా తెలియను. చూడండి, ఇలాంటి క్రియలు దేవునికి ఇష్టం లేని క్రియలు కాబట్టి ఇలాంటి క్రియలు కలిగిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని కూడా హక్కుదారులు కాదు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం స్పష్టంగా పరీక్షించి మనం దేవునికి అయిష్టమైతే దాన్ని విడిచిపెట్టేవారుగా గ్రహింపులోనికి ప్రతి విశ్వాసి రావాలి. ప్రతి దినము దేవుని మాటలు వింటున్నాం, దాన్ని ఆచరణలోకి పెట్టలేకపోతున్నాం. అందుకనే 10వ వచనం చదవండి ఒక్కసారి. ఏమంటున్నాడు? ప్రతి విశ్వాసికి ప్రభుకి ఏది ప్రీతికరము అయినదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి రండి ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో దీనినే ఏమంటాడంటే లోక మర్యాదలు అని రాస్తాడు. పౌలు గారే రాస్తాడు. మీరు ఈ లోక మర్యాదలను ఏమని చెప్తున్నాడు? ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి, అంటే మీ మనసు ఎలాగా అవ్వాలంట? మారాలి అంట. దేంట్లో మారాలి అంటే చూడండి ఏం చెప్తున్నాడంటే ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమము అంటే మంచిది. ఎవరికి మంచిది? మనకు కాదు, దేవునికి మంచిదైన క్రియలే నువ్వు నేను. అమ్మ వింటున్నారా లేదా? ఈ లోక మర్యాదలు అనుసరింపక, మరలా చదవండి 2వ వచనంలో, ఈ లోక అంటే ఈ లోకంలో ఏమి ఉన్నాయంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని దేవునికి అయిష్టమైన క్రియలు ఉన్నాయి. అది దేవుడు సృష్టించలేదు, అది దుష్టుని పరమైనది, సాతాను పరమైనది. దాని జోలికి పోకుండా దానిని అనుసరించక చూడండి ఉత్తమమును అంటే మంచిది. ఎవరికి మంచిది? దేవుని దృష్టిలో మంచిది. తర్వాత అనుకూలమును, ఎవరికి అనుకూలంగా ఉండేవి?
దేవునికి అనుకూలంగా ఉన్న క్రియలేంటో పరీక్షించాలి. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారాలి. మీ మనసు మారాలి. మనసు మారినంత వరకు అన్ని క్రియలు చేస్తే ఏం పోయి, ఇదే పెద్ద పాపమా, ఇదేమి పెద్ద తప్పా అని అంటాం. అందరూ చేసే పనులే కదా. ఏమా మనం చేస్తే తప్పేమిటి? వాళ్ళు చేస్తున్నారే, మనం ఎందుకు చేయకూడదు? అయ్యా వాళ్ళందరూ చేస్తున్నారే, వాళ్ళందరూ చర్చికి పోయేవాళ్ళే కదా, వాళ్ళందరూ చేస్తున్నారే, మనం ఎందుకు చేయకూడదు? కాబట్టి మనస్సులో గ్రహించాలి, మనసు మారాలి. అలాగ నువ్వు పరీక్షించి దేవునికి మంచిదైన కార్యాలే నువ్వు చేయాలి. దేవునికి అనుకూలమైన కార్యాలే నీ ప్రవర్తనలో ఉండాలి అనేది దేవుని యొక్క ఏమంటాడంట, ఆయన చిత్తం ఏదైతే ఉందో దాన్నే నువ్వు చేయాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ విధంగా ఎదగడానికి పౌలు ప్రతి దినము ప్రార్థిస్తున్నాడు. ఆయన చిత్తమును కానీ నువ్వు చేస్తే నువ్వు దేవుణ్ణి సంతోషపరుస్తావు. అవునా కదా? చిన్నపిల్లలు తల్లిదండ్రులు మాట వింటే ఎవరికి సంతోషం వేస్తుంది? ఎవరికి సంతోషం వేస్తుంది? అవునా కదా? తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లగాలు వినకుండా ఉంటే ఎవరికి దుఃఖం వేస్తుంది? దేవుడు కూడా తన బిడ్డలైన మనము ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవునికి సంతోషం వేస్తుంది. అందుకనే కొలసి చెప్తాడు, ఎల్లప్పుడూ మీరు దేవుని సంతోషపరచండి అంటాడు. మన చదివిన మాటలోనే ఉంది ఆ మాట. కొలసి 1వ అధ్యాయంలో మనం చదివిన మాటల్లోనే సఫలమగుచు దేవుని విషయము జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ఎవరిని సంతోషపరచాలంట? అన్ని విషయంలో ఎవరిని సంతోషపరచాలంట? ఎప్పుడు దేవుడు సంతోషపడతాడంట? ఆయన చెప్పిన ఆయన చిత్తానుసారమైన క్రియలు, ఆయనకు ఉత్తమమైన క్రియలు, ఆయనకి ఏది ప్రీతికరమో దాన్ని చేసినప్పుడే దేవుడు ఏం పడతాడంట? సంతోషపడతాడు. లేకపోతే నువ్వు ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తావు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది ఆ మాట. రండి 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి అంటాడు. 30వ వచనం చదవండి. 4వ అధ్యాయం 30వ వచనం చూస్తున్నారు అందరూ. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఏం పరచకుండంట? దుఃఖపరచకుడి. అంటే మనము ఆయన దృష్టికి అనుకూలమైన క్రియలు చేయకపోతే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమవుతాడంట? దుఃఖపడతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన కాకుండా, మనము దేవుని చిత్తానుసారంగా మాట్లాడుతున్నామా, మనము దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా లేదా అని మనకు ఎవరికి వాళ్ళు పక్కోళ్ళతో పోల్చుకోవడం మనకెందుకు? పక్కోళ్ళతో పోల్చుకోవడం మనకెందుకు? మనము దేవుని చిత్తానుసారంగా ఉన్నామా లేదా అనేది గ్రహింపు చేసుకొని దేవునికి అనుకూలమైనవి, దేవుని చిత్తానుసారమైన క్రియలు చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు, లేకపోతే దేవుడు దుఃఖపడతాడు అన్న విషయము నువ్వు గ్రహించాలి. ఒకటి ఏంటంటే, నువ్వు జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎలాంటి జ్ఞానము? సంపూర్ణ జ్ఞానం. అంటే క్రీస్తు పట్ల నువ్వు ఆయన గురించిన విషయాలు పరిపూర్ణంగా తెలుసుకోవాలి. అంత మాత్రమే కదా, దేవుడు తన ఆత్మ ద్వారా నీకు బయలుపరిచే విషయాలు ఆత్మ సంబంధంగా ఏమవ్వాలంటే వివేకము కలిగిన వారుగా ఉండాలి. జ్ఞానమందు అభివృద్ధి అవ్వాలి. ప్రతి సత్కార్యములో నువ్వు సఫలం అవ్వాలి. ఒకటి. రెండవది ఏంటంటే, ప్రతి విషయంలో నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించాలి. మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మన ఊహకు వచ్చిన ఆలోచన ప్రకారం మన మాటల్లో, మన ప్రవర్తనలో ఇష్టానుసారంగా జీవిస్తే
నువ్వు క్రీస్తుని విశ్వసించిన తర్వాత దేవుడు నీలో తన ఆత్మను పెట్టి ఉన్నాడు. ఆ ఆత్మ దుఃఖపడుతుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా నువ్వు దుఃఖకరంగా జీవిస్తే అలాంటి క్రియల మూలంగా నువ్వు దేవుని రాజ్యంలో కూడా అడుగు పెట్టలేవు అన్న సంగతి కూడా తెలుసుకోవాలి. ఈనాడు గ్రహించాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా? మన మాటల్లో, ప్రవర్తనలో లోక మర్యాదలు వైపు కాకుండా ఉత్తమమును దేవునికి అనుకూలమైన క్రియలు నువ్వు పాటిస్తే దేవుడు సంతోషపడతాడు. పౌలు గారి భాషల్లో లోక మర్యాదలు అని వాడతాడు. అలాగే యోహాను భక్తుడు ఇంకొక పదం వాడతాడు, ఏంటంటే లోకాశలు అంటాడు. ఏమా, ఈ భక్తుడేమో లోక మర్యాదలు అని వాడతాడు. యోహాను భక్తుడైతే లోక ఆశలు. లోకాశలు ఏంటి? శరీరాశయు, అవే దేవునికి ఇష్టం లేని క్రియలు, అవే మనిషిని పాడు చేసే క్రియలు, అవే మనుషులని పాపం వైపు నడిపించే క్రియలు, అవే లోకాశలు. శరీరాశ, నేత్రాశ, జీవుడు, ఇది దేవుని మూలంగా కలిగింది కాదు, లోకపరమైంది అంటాడు. దాన్ని విడిచి దేవుని చిత్తానుసారంగా జీవిస్తే నిత్యము బ్రతుకుతాము అంటాడు. ఆ మాట చదవండి, యోహాను సువార్తలు చదవండి ఒక మాట. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో చెప్తాడు. లోక ఆశల గురించి వివరించుకుంటూ వస్తూ లోక ఆశలు విడిచిపెట్టి, ఈ లోక ఆశలు దేవుని మూలంగా కలిగింది కాదంట. 2వ అధ్యాయము 16-17 వచనం చదువుకుంటే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశు, నేత్రాశు, జీవోడంబము, ఇది ఎవరి ద్వారా కలిగింది కాదంట. చూస్తున్నారా లేదా? తీశారా? బైబిల్ గ్రంథం తీశారా? చూసారా? చదవండి. శరీరాశయు, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును ఎవరి వలన కలిగింది కాదంట? తండ్రి వలన పుట్టింది కాదు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవిస్తాడు, నిలుస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి మనం ఎవరి చిత్తానుసారంగా జీవించాలంట? దేవుని చిత్తానుసారం. ఆయన చిత్తానుసారంగా జీవించే వ్యక్తి పరిశుద్ధుడుగా ఉంటాడు, నీతిమంతుడిగా ఉంటాడు, నీతిగా బ్రతుకుతాడు, సత్యముగా బ్రతుకుతాడు. కాబట్టి జ్ఞాపం చేసుకో. తర్వాత రండి, కొలసీ రాసిన పత్రికలో 2 విషయాలు చదువుకున్నాం ఇప్పుడు. ఏమేమంట? 1, పరిపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండడం 1. 2వది, ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించిన వారుగా ఉండాలి. ఇప్పటికి 2 అయ్యింది. అంటే ఆ రెండిట్లోనే క్రియల్లోనూ జ్ఞానమందు అభివృద్ధి అవ్వడం, దేవుని సంతోషపరచడం అన్నీ కూడా వస్తాయి. తర్వాత 3వ విషయం చదువుకున్నాం, అదే లైన్లో చదవండి. చూడండి, ఆయనకు తగినట్లు నడుచుకునే వాళ్ళనియు, ఇది 3వది. ఏం చెప్తున్నాడంటే, ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది 3వది. ఎక్కడి నుంచి అంటే, ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఏం కలిగి ఉండాలంట? ఓర్పు, సహనము, దీర్ఘశాంతం. దేని పట్ల ఓర్చుకోవాలి అంటే, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ప్రతి విశ్వాసికి ఎదురవుతుంది. అర్థమవుతుందమ్మా?
క్రైస్తవుడు అయిన తర్వాత ఆయన రక్షణతో పాటు మనకు శ్రమలు కూడా వస్తుంది. దాన్ని ఎదుర్కొంటూ దాన్ని సహించాలి. ఎలాగంటే ఓర్చుకోవాలి కష్టాలు. ఆ కష్టాలు వచ్చినప్పుడు మనము ఏదో ఇబ్బందులు పడిపోయి దేవుణ్ణి దూషించడం కానీ విశ్వాసం నుంచి తొలగిపోవడం కానీ చేయకుండా జాగ్రత్త పడాలి. ఆ కష్టములోనే ఏముందంట, ఆనందం అనేది కూడా ఉంది అంటాడు. ఆ మాట ముందుగానే రాస్తాడు. ఆనందముతో కూడిన ఓర్పును దీర్ఘశాంతం. ఎప్పుడైతే ఇలాంటి శ్రమలు నువ్వు ఎదుర్కొంటున్నావో అప్పుడు దేవుని బలము కూడా నీకు తోడవుతుందంట. అర్థమవుతుందయా? అందుకనే బలపరచబడవలెనని. ఎవరు బలముతో? సంపూర్ణ బలముతో. నీ బలం నా బలం కాదు. ఎవరు బలం తోడు వస్తుంది అప్పుడు? దేవుని బలము నీకు తోడవుతుంది. కాబట్టి నువ్వు ఓర్చుకుంటావు, సహిస్తావు. అందుకనే యాకోబు పత్రికలో చెప్తాడు, నానా రకాల శోధనలో పడినప్పుడు మీరు ఆనందమని ఎంచండి కానీ అదేదో దుఃఖమని ఎంచొద్దు అంటాడు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. అందరూ చూడండి, చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష దేనికి కలుగుతుందంట? విశ్వాసం ఎప్పుడైతే నువ్వు ఉంచావో ఆ విశ్వాసానికి ఏమి వస్తుందంట? నీకు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచండి. హల్లెలూయా. అంటే క్రైస్తవుడిగా ఉండడంలో మనకు శోధన కూడా ఎదురవుతుంది, కష్టాలు కూడా ఎదురవుతాయి, ఇబ్బందులు కూడా ఎదురవుతుంది. అలా ఎదురుపడినప్పుడు మనం ఏదో వింత అయిపోతుందని, కష్టాలు భరించలేని కష్టాలు ఉన్నామని చెప్పి మన విశ్వాసం నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాడు, ఎక్కడంటే ఏబీసీ రాసిన పత్రికలోనే, లేకపోతే ఫిలిప్పీ రాసిన పత్రికలో 1వ అధ్యాయం 30వ వచనంలో, మనకు విశ్వాసము ఉంచుట మాత్రమే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. చూసారా? అందరూ తీయండి, వాక్యాన్ని చూడండి, అందరూ తీయండి. 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున. ఎవరు పక్షమున? క్రీస్తు పక్షమున నువ్వు ఉన్నావు కనుక, క్రీస్తును విశ్వసించావు కనుక, క్రీస్తు పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఏమా? క్రీస్తు పక్షంగా నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు క్రీస్తు పక్షంగా ఉన్న వారందరూ కూడా ఏమొస్తుందంట? శ్రమలు వస్తాయి. ఈ శ్రమల్లో నువ్వు ఓర్చుకోవాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఇది ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. క్రీస్తు నమ్ముకుంటే కష్టాలు అన్నీ పోతాయి అని విన్నాం, అందుకనే వచ్చాం అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ రక్షణతో పాటు శ్రమలు కూడా వస్తాయి. ఆ శ్రమలో మనము ఓర్చుకోవాలి, సహనము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి అనేది పౌలు భక్తుడు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. 4వ విషయానికి వద్దాం. కొలసి రాసిన చివరిగా మనం వచ్చి రండి, 3 అయింది, 4వది మనం చదువుకుందాం. సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని దేవుని బతిమాలుకుంటున్నాను. చూడండి, ఈ 4 విషయంలో ప్రార్థన చేస్తాడు. చివరిది ఏంటంటే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికి? దేవునికి. దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? చదవండి. దేనికంట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన దానికి. తేజోవాసు ఎక్కడ ఉంటారు? వీళ్ళు పరలోకములో ఉంటారు. భూమి మీద ఉన్న మానవుని, పాపముతోనూ శాపముతోనూ దుర్మార్గంతో ఉన్న మానవుని
పాపమును క్షమించి పరిశుద్ధపరిచి రక్షణ ఇచ్చి నిన్ను పాపమును కడిగి నిన్ను పరలోక రాజ్య వాసులుగా చేసి ఎవరితో కలుపుతున్నాడంట? ఆల్రెడీ నీతిమంతులైన వారితో. అర్థమవుతుందా? ఇంతకుముందు పరిశుద్ధులైన వారితో. ఎక్కడ ఉంటారు వాళ్ళు? పరలోకములో ఉంటారు. వాళ్ళతో ఏకముగా నిన్ను నన్ను చేసిన ఆ దేవునికి ఏం చెల్లించాలంటే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు ఒక దాచబడిన మర్మం ఏంటంటే వారికి పరలోకమందు స్వాస్థ్యముగా దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. వారికి దాచి ఉంచిన మేలులు ఎన్నో ఉన్నాయి. వారికి దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. అది పరలోకమందు దేవుడు వారికి దయచేస్తాడు. అందుకనే అప్పుడప్పుడు మనం చదువుకున్నాం, ఆయన వారి వారి క్రియలను బట్టి ప్రతి వానికి జీతం ఇచ్చుటకు. ఆ జీతం ఎవరి దగ్గర ఉందంట? నా దగ్గర ఉందని ప్రభు చెప్తాడు. అంటే అక్కడ నీకు దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఉన్నాయి. దానిని పొందుకోవడానికి ఆ యొక్క దాచిపెట్టిన ఆ ఆశీర్వాదం కొరకు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అంట. పౌలు భక్తుడు చెప్తాడు, నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుద ముట్టించితిని, ఇక నాకు ఇంకేముందంట? నీతి కిరీటం దాచిపెట్టబడింది అంటాడు. జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం, ఇంకా ఎన్నో బహుమతులు దేవుని దగ్గర దాచిపెట్టి ఉన్నాడు. కాబట్టి వారితో పాలివారుగా ఆ స్వాస్థ్యం. అందుకని ఆ మాట, తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారు అంటే అర్హులుగా. ఇంకో మాట చెప్పాలంటే వారసత్వం. తండ్రి ఆస్తి అంతా కూడా ఎవరికి పొద్దంట? కుమారులకు పొద్దలేదా? అలాగనే దేవుడు మనలను వారసత్వముగా ఆయన మనకు దాచి ఉంచిన మేలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారుటకు మనలను పాత్రులుగా ఎంచిన ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. కాబట్టి ప్రతి దినము పౌలు భక్తుడు కొలసి సంఘం కొరకు ఇలాంటి ప్రార్థన అంటే గ్రహింపులోనికి రావాలి. మీ విషయమై నేను ఇలాంటి ప్రార్థన చేస్తున్నాను అని పత్రిక రాసి ఆ సంఘానికి పంపించి చదువుకోండి అని పంపించాడు. ఈనాడు మనము కూడా చదువుకుంటున్నాం. మనం కూడా ఎలాగ ఉండాలంటే క్రీస్తు పట్ల సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానమందు అభివృద్ధి అవ్వాలి. అలాగనే ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి. మొదటిది. రెండవది, మన జీవితంలో ఆయన చిత్తానుసారంగా జీవించాలి. అంటే ఆయనకి ఏది ప్రీతికరమో, ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఏది ఉత్తమమో, ఆయనకి ఏది అనుకూలమో అదే మన జీవితంలో మనము కలిగి ఉండాలి. పరీక్షించాలి. ఏది ఆయనకి అయిష్టమో దానికి మనం దూరంగా ఉండాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాము. ప్రతి స్థలములో మనము సత్క్రియలో ఆయనకి ఇష్టమైనగా ఆయన్ను సంతోషపరిచే వారంగా మనం ఉంటాము. మూడవది, ఈ విశ్వాసయాత్రలో మనకు కష్టాలు శ్రమలు వస్తాయి. దాన్ని ఓర్చుకొని దీర్ఘశాంతం కలిగి ఉండాలి. నాలుగవది ఏంటంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసికి పరలోకములో తేజోవాసుల స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. కాబట్టి దీని విషయమై నేను నిత్యము ప్రార్థన చేస్తున్నాను మానక. 9వ వచనం చదవండి ఒకసారి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటక మానక. అంటే ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఈ విషయంలో మిమ్మల్ని గురించి దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అంటే ప్రతి ఒక్క విశ్వాసి జాగ్రత్త పడాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనం ఈ లోకంలో దేవుడు కలగ చేయింది ఉన్నాయి, దేవుడికి అయిష్టమైనది ఉన్నాయి, దేవునికి ఇష్టం లేనిది ఉన్నాయి, దేవునికి అసహ్యమైనది ఉన్నాయి. దాని జోలికి పోకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి నాడు వారికి తోచినట్లుగా కాకుండా, ఈ లోక మర్యాదల వైపు కాకుండా, ఈ లోక ఆశల వైపు మానవుడు పరిగెత్తకుండా విశ్వసించిన విశ్వాసి దేవుని చిత్తానుసారంగా జీవించాలనేదే పౌలు యొక్క ప్రార్థన. ఈనాడు
నేడు ఎన్ని సంఘాలైనా క్రీస్తు సంఘాలు పిలువబడుతున్న, క్రీస్తు విశ్వాసి అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సింది ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఏది ఇష్టం లేదో దాన్ని పక్కన పెట్టాడు. అది మాటల్లో ఏది ఇష్టం లేదో అది పక్కన పెట్టారు, ప్రవర్తనలో ఏది అయిష్టమో దాన్ని పక్కన పెట్టాలి. ఆయనకి ప్రీతికరంగా జీవించాలి. ఆయనకి ప్రీతికరంగా జీవించినప్పుడే మనం పరిశుద్ధులుగా ఉంటాం, మనం నీతిమంతులుగా ఉంటాం, మనము దేవుని బిడ్డలుగా ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.